ఎలిగెంట్ జెమ్స్ పేజ్‌లో ఈ కాంబో అయితే న్యూగా ఇంట్రొడ్యూస్ చేశామండి. మనకొక ఆర్డర్ అయితే ప్లేస్ చేశారు. నైట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 3:00 నుంచి నాకు మెసేజెస్ వస్తున్నాయి. మేడం మా మనీ మాకు రిఫండ్ ఇచ్చేయండి. మేడం మా మనీ మాకు రిఫండ్ ఇచ్చేయండి అని చెప్పేసి అడిగారు. నేను మార్నింగ్ ఎప్పుడో 9:00 ఎప్పుడో చూసి ఏంటి ప్రాబ్లమ్ ఏంటండి అని అడిగాను. లేదండి మా మనీ మాకు కావాలి. ఆర్డర్ ఏమొద్దు మాకు క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అన్నా. మా దగ్గర ప్రొడక్ట్ ఉందండి. మేము త్వరగానే డిస్పాచ్ చేస్తాము అని చెప్పేస్తే, లేదండి మా హస్బెండ్‌కి మనీ కావాలంట. మనీ అడుగుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇది ₹200 ప్లస్ ₹60 కాంబో అండి. ₹260 ఇది మొత్తము విత్ హోమ్ డెలివరీతో ఇస్తున్నాం మనం. ₹260 కూడా తను వాళ్ళ హస్బెండ్‌ని అడగాల్సొస్తుంది. ఈ రోజుల్లో కూడా ఒక హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా కష్టము. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం జస్ట్ ఇవి మన కంపల్సరీ నీడ్స్‌లో ఉండేవి ఎయిర్ యాక్సెసరీస్ అనేవి మనం కంపల్సరీ మనకు కావాలి. అవి కూడా వాళ్ళ మీద డిపెండ్ అవుతే బాగోదు. సో, ఎవరికి నచ్చిన పని ఏదో ఒకటి చిన్నదైనా, పెద్దదైనా ఎవరి పాకెట్ మనీకి వాళ్ళు సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో ఆడోళ్ళు ఎవరు ఖాళీగా ఉండకూడదు. ఒకళ్ళ మీద గూడా మనం డిపెండ్ అవ్వకూడదు. మనం ఓన్‌గా మనం ఏదైనా చేసుకుంటే అది చిన్న బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా సొసైటీలో మనకొక మంచి పేరుంటుంది. ప్లస్ ఇంట్లో గూడా మనం ఎవరిని మనీ అడగకుండా మన పాకెట్ మనీకి మనమే సంపాదించుకోవచ్చు. మాకు ఏదో ఈ పేజ్‌లో ఒక ₹1,00,000, 10,000 రాకపోయినా జస్ట్ మనం ఎవరిని డబ్బులు అడగకుండా పాకెట్